బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇవాళ బట్టలు వేసి కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. అంటే మీకు ఫిట్టింగ్గా ఉన్న బ్లౌజ్ తీసుకొని ముందు నడుం కొలత చూసుకోవాలండి. హుక్స్ పట్టి ఉంది కదా, అక్కడి నుంచి నెమ్మదిగా ఇలా తీసుకొని ఇదిగోండి ఇక్కడి వరకే కొలుసుకోవాలి. ఈ కాజా పట్టి కొలవకూడదు అనమాట. వచ్చిందండి 33లో. ఈ 33కి ఇప్పుడు మనం 4 భాగాలు చేసుకోవాలి. అంటే ఊళ్ళో 4 వచ్చింది. 8:15కి ఇదిగోండి, నేను ముందే ఇక్కడ కొలత పెట్టాను. ఇదిగోండి 8:15. ఇక్కడ ఒక గీత పెట్టుకోవాలండి 8:15. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1 ఇంచు ఫిల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి మరొక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ లెంత్ తీసుకోవాలి. నాది లెంత్ ఇలా పెట్టుకోవాలి. అంటే సైజు ఈ చేస్తే పైకి ఉండాలన్నమాట. ఇప్పుడు దీని పొడవు ఎంత ఉన్నది? ఇదిగోండి, ఈ ఫిల్ట్ ఉంది కదా, ఈ ఫిల్ట్ స్ట్రెయిట్గా పెట్టుకొని చూసుకోవాలి. మనం 13.5 వచ్చింది. మరొక ఇంచు కలుపుకుంటే 14.5. అంటే కింద కుట్లకి పైన కుట్లకి అనమాట. ఇదిగోండి, ఈ 14.5 ఇప్పుడు మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్ట్రెయిట్గా ఒక గీత గీసుకోవాలండి. 30 కంటే తక్కువ 28, 26 అలా తక్కువ వచ్చాయనుకోండి, ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు. అదే 32, 34, 36 ఇలాగొస్తే ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు. ఎవరికైనా సరే పొడుగు ఉంది కదా, 11 కొంతమంది ఇంకా పెద్ద పెట్టుకుంటారులేండి. నేను 9 వరకు పెట్టాను. ఇప్పుడు డీప్ నెక్ అంటే ఏంటంటే 9 కంటే ఎక్కువ వచ్చాయనుకోండి, అవన్నీ డీప్ నెక్లు. ఇప్పుడు ఈ డీప్ నెక్ ఉంటే కనుక మీరు చెస్ట్ లూజ్ ఏం చేస్తారంటే, ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజులకి అయితే 1.5 ఎక్స్ట్రా తీసుకుంటారండి. ఇప్పుడు ఇది 8.15 వచ్చింది కదా మనకి, ఈ 8.15కి 1.5 ఎక్స్ట్రా తీసుకుంటారు. 8.15కి 1.5 అంటే 8.15 అంటే 9.15, ఇంకో పావు వరకు మీరు చెస్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది లాంగ్ నెక్ అయితే. ఒకవేళ ఇది మామూలుగా మీరు అంటే 9 కంటే తక్కువ ఉంటే కనుక మీరు బ్లౌజ్ యొక్క చెస్ట్ చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇది నా దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. జస్ట్ మీరు ఇక్కడ అందాజుగా మార్క్ చేసుకోండి, నేను చెప్తాను మీకు. ఇప్పుడు 9.5 దగ్గర మార్క్ చేసుకున్నారు కదా, ఇదే మీ చెస్ట్ లూజ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజులకైనా జనరల్గా 6 వరకు డౌన్ పెట్టుకుంటామండి. ఇదిగోండి, ఇక్కడ 9.5 మార్క్ చేశారు కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు 6 వరకు మార్క్ పెట్టుకుంటారు. మరీ చిన్నవైతే 5.5 అలా పెట్టుకుంటారు, లేకపోతే జనరల్గా 6 పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ మనం 6 పెట్టుకున్నాం అనమాట. 6 పెట్టుకున్నా మనకేమో ఇది చెస్ట్ లూజ్ వచ్చింది. ఇది మనకి చెస్ట్ లూజ్ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అందుకని షోల్డర్ నెక్ కూడా కలిపి మీరు ఇక్కడ 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 మార్క్ చేసుకొని ఈ కింద కూడా ఇక్కడ 5.5 మార్క్ చేసుకోవాలి. సరిగ్గా దీనికి ఎదురుగా మార్క్ చేసుకోవాలి అన్నమాట. ఇది నెక్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకోవాలండి. ఇక్కడ ఇది జాయిన్ చేసాం కదా ఇటు. ఓకే, ఈ సెంటర్ నుంచి మీరు అంటే స్ట్రెయిట్గా ఇది పెట్టుకొని ఒక గీత గీసుకోవాలి. ఇక్కడ అంటే చంక టర్నింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక గీత గీసుకోవాలి. ఈ గీత ఎంత ఉండాలి? ఇది కూడా పెద్ద సైజు వాళ్ళకైతే 1.5 అలా ఉంచుకోవచ్చు. చిన్న వాళ్ళకైతే 1.5. ఇప్పుడు ఇది నా పెద్ద సైజే కాబట్టి 1.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇక్కడ టర్నింగ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ గీతతో కలిసిపోవాలి. మరి అటు వెళ్ళకూడదు, ఇంతవరకు కలిసిపోవాలి ఇక్కడి నుంచి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఎంత దీనికి ఇది 9.5 దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా మనం చెస్ట్. సో ఇక్కడ మనం ఇది స్ట్రైట్గా ఈ గీత కలిపి స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలండి. ఒక గీత గీసుకుంటాం. తర్వాత మనం ఖర్చుల గురించి 1.5 పెట్టుకోవచ్చు. బ్లౌజులు కూడా బయట కుట్టుకోవాలంటే చాలా రేట్లు తీసుకుంటున్నారండి. అది మన క్రియేటివిటీ. జస్ట్ జనరల్ బేసిక్స్ తెలిసిపోతే మీరు డిజైన్లు మీ ఇష్టం.
మార్క్ ఈ మార్క్ ఈ 1.5 దగ్గర ఇదన్నమాట. తర్వాత ఇటు సైడు మనం నెక్ షోల్డర్ కలిపి మనం అంతా 5.5 తీసుకున్నాం. ఇది గురించి 2.5 పెట్టుకుంటామండి. 3 మిగతాది ఇది షోల్డర్కి 3 ఉంటుంది. ఇక్కడ మీరు 2.5 పెట్టుకున్నారు కదా, ఈ కిందన ఏదైతే మనం నెక్ పొడుగు తీసుకున్నామో అక్కడ 3 పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మీరు ఇక్కడ 2.5 పెట్టుకుని ఇక్కడ కూడా 2.5 పెట్టుకుంటే స్క్వేర్ నెక్ లాగా బాగోదు అనమాట. తీసుకోవాలి. ఇదిగోండి ఈ 2 కలిపి ఒక గీత గీసుకోవాలి. ఇక్కడ ఒకటి రౌండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఈ వెడల్పు దగ్గర ఇది దాటకూడదు, ప్లస్ ఈ కింద ఇది దాటకూడదు. ఈ లోపలే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాస్ అయినా లేకపోతే పాట్ నెక్ అయినా ఏదైనా ఇది దాటకూడదు, ఈ పైన ఈ భుజాలు దాటకూడదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఫిల్ట్ ఎక్కడ వేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఈ ఖర్చుల దగ్గరగా ఒక గీత పెట్టుకున్నాం కదా, ఇక్కడ అంటే ఈ 1.5 వదిలేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే వస్తున్నదో ఇక్కడ మనం ఒక ఫిల్ట్కి ఇక్కడ వేసుకోవాలన్నమాట. సగాన్ని మర్చిపెట్టి ఎంతవరకు వస్తే అంతవరకు ఫిల్ట్ వేసి, లేకపోతే జనరల్గా 4 పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు మనం ఇలా గీసుకున్న విధంగా మనం నెక్ ఉంచేయండి. నెక్ తర్వాత దీని బేస్ మీదే మనం ఫ్రంట్ పార్ట్ కూడా గీసుకోవాలన్నమాట. అందుకని నెక్ ఒక్కటి వదిలేసి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఓపెనింగ్స్ మన వైపు ఉంటాయండి. ఈ ఫోల్డ్ చేసుకోవాలి మనం. అంటే ఇలా చేసుకుంటే ఇప్పుడు మనకి 4 భాగాలు వచ్చాయి. 2 హ్యాండ్స్ రావాలి కదా మనకి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే, ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ మార్జిన్ గిజ్జ మొత్తం తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి మొత్తం ఇలా నెమ్మదిగా చూసుకొని ఎంత వస్తున్నదో మొత్తం చూసుకోవాలి. ఇలా నెమ్మదిగా చూసుకొని ఎంత వస్తున్నదో మొత్తం చూసుకోవాలి. ఇదిగోండి 11 వరకు వచ్చిందండి. ఒక్క గీత తక్కువ 11 వరకు వచ్చింది. వస్తే ఇప్పుడు ఈ 11 ఎంత వస్తుందో మీకు అందులో నుంచి ఒకటి మైనస్ చేసుకోవాలి. 10 వస్తుంది. దానికి ఈ వెడల్పు హ్యాండ్స్ యొక్క వెడల్పు మనకి 10 ఉండాలన్నమాట. ఇటు క్లోజ్ వైపు నుంచి మనం పెట్టుకోవాలి. నేను 10 ఇటువైపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏది వస్తుందో అటు సైడ్ పెట్టుకోవాలి. మీరు ఫోల్డింగ్ మీ వైపు నుంచే ఇక్కడి నుంచే లెక్క తీసుకోవాలి. మనం అటు నుంచి లెక్క తీసుకుని ఇటు కట్ చేస్తే అవ్వదు. అంత వచ్చింది. ఎంత ఉందో చూసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు మనకి మార్జిన్ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇవ్వండి ఇక్కడ వరకు వచ్చింది. అలా పైపింగ్ వేస్తే కనుక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. అదే మీరు హేమింగ్ చేసుకుంటే కనుక ఒక 1.5 అలా పెట్టుకోవచ్చు పొడుగు. అయితే ఈ పొడుగు ఇటు సైడ్ కూడా మనం 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఒక గీత గీసుకోవాలి. ఈ బాడీ దగ్గర ఈ మార్క్ ఎంత తీసుకున్నాం మనం, ఇది 1.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1.5 ఇక్కడ కూడా 1.5 తీసుకోవాలండి. తీసుకుంటే హ్యాండ్స్ యొక్క అంటే వెడల్పు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇక్కడ 1.5 తీసుకున్నాం. సరే ఇప్పుడు ఇక్కడ మీరు 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ పైన అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 2.5 వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దీని హ్యాండ్స్ డౌన్ ఏమొచ్చి 3.5 వరకు పెట్టుకోవచ్చు అండి. చిన్నవైతే 3 వరకు పెట్టుకోవచ్చు. ఇది 3.5 వరకు పెట్టాను నేను. ఇక్కడ నుంచి ఇంతవరకు మనం 1.5 మార్క్ చేసుకోవాలి మార్జిన్ గురించి. ఇదిగోండి 1.5 వరకు మార్క్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడేమొచ్చి 2.5 వరకు పెట్టుకోవాలండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. తర్వాత 1.5 దగ్గర మరొక మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ 1.5 దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం కొంచెం కింద గీసుకున్నాం కదా, ఇది ఇలా చేసుకొని డౌన్ మనం మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఇక్కడ దీనికి లైన్ ఒకటి గీసుకోవాలండి. లైన్ ఒకటి గీసుకోవాలి.
గీసుకొని ఇప్పుడు మనం ఈ ఈ 1 నుంచి ఇంతవరకు వచ్చాక 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2.5 ఇలాగ వచ్చి కొంచెం ఇక్కడ వరకు రావాలండి. ఇక్కడ వరకు వచ్చాక అప్పుడు ఈ కిందకి మళ్ళీ కొంచెం 1/4 ఇంచ్ ఇలా చేసుకుంటూ ఈ గీత కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ వస్తుంది. ఇలా లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. హ్యాండ్స్ లూజు ఇదిగోండి ఇలా పెట్టుకొని హ్యాండ్స్ లూజ్ మనం ఇంతవరకు పెట్టుకున్నాం కదా. తర్వాత మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా 1.5 పెట్టుకోవాలి లూజు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి గీత గీసుకోవాలి. చేసిన తర్వాత మీకు అంటే లోతు ఎలా తీయాలో చూపిస్తాను. ఇది కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ టస్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ టస్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంతవరకు 1.5 అనుకోండి, 1.5 వరకు ఒక గీత గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ వరకు మనకి 8 వస్తున్నదండి. అయితే ఇందులో సగం ఫోల్డ్ చేసుకోవాలి. సగం ఫోల్డ్ చేసుకుని ఎంతవరకు వస్తుందో అంతవరకు మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ మార్క్ పెట్టుకొని మనం 30 ఇంచు వరకు అంటే లోతు తీసుకోవచ్చండి. ఇదిగోండి 1కి 1/4 ఇంచు తక్కువ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అదైనా ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ 1 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా ఈ మార్క్ దగ్గరికి ఒకటి కలుపుకోవాలి. కలుపుకున్నా మీకు సరిగ్గా అంటే తెలిసిన తర్వాత అప్పుడు ఇది డీప్ చేసుకొని ఇలా రౌండ్ వచ్చినట్టు చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ లోతు తీసిన దగ్గర ఇలా కట్. తర్వాత మనం లోతు తీసుకున్న వైపు తెలియాలని గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఒక టస్క్ పెట్టుకోవాలండి. మనం గీసుకున్నాం కదా, ఇప్పుడు 2 వైపులా కరెక్ట్ రావాలంటే ఈ కార్నర్లో ఎక్కడైతే గీసుకున్నామో ఇక్కడ ఒక టస్క్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక టస్క్ పెట్టుకోవాలి. ఇదేనండి హ్యాండ్స్ కటింగ్. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్. దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం. బ్లౌజ్ ఇలా క్రాస్గా వేసి కట్ చేసుకుంటే బాగా వస్తుందండి. మీకు ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకుంటే అంత బాగా రాదు ఫిట్టింగ్. సో ఇలా కొంచెం క్రాస్ కటింగ్ చేసుకుంటే బ్లౌజు బాగుంటుంది. అది ఉందో బ్యాక్ సైడ్ సేమ్ అన్నీ అలాగే గీసుకోవాలి. ఇప్పుడు నెక్ వైపు మనం ఇక్కడ కొలత తీసుకొని చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టాను. వంకర అంటే చంక టర్నింగ్ దగ్గర ఇక్కడ 1.5 తీసుకుని పెట్టాం. సో ఇక్కడ మనం ఈ 2.5 ఎక్కడైతే మెజర్మెంట్ తీసుకున్నామో అక్కడ నుంచి కిందకి 6 వరకు మీరు మార్క్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాలంటే ఇంకొంచెం పెట్టుకోవచ్చు. నేను 6 పెడుతుంటాను, మరి లేకపోతే జారిపోయినట్టు అవుతుంది అన్నమాట. అది ఇది ఇంత పొడుగు. ఇది వెనకాల బ్యాక్ సైడ్ నెక్ గురించి కదా, ఇది పైకి తెచ్చిద్దాం గీత. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కాబట్టి కిందన 3 వరకు పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఈ డాట్ నుంచి ఇక్కడికి 3 వరకు పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మీకు సరిగ్గా కర్వ్ షేప్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక గీత గీసుకుందాం అండి. మనం ఇది టోటల్ 5.5 పెట్టాం కదా ఇక్కడ. ఇదిగోండి 5.5. సో ఇక్కడ కూడా మనం ఇదిగోండి ఇక్కడ 2.5 పెట్టుకున్నాం మనం, ఈ కింద 3 పెట్టుకున్నాం. ఇప్పుడు మనది యాక్చువల్గా ఇది అన్నమాట. అంటే ఈ 2 గీతలు ఉండాలి. ఈ 2 గీతలు సమానంగా ఉండాలి ఇక్కడ. ఓకే, ఇది వదిలేండి, ఇదేం పర్లేదు.
ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న టర్నింగ్ ఇచ్చుకోండి. ఇదిగోండి చిన్న టర్నింగ్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ కూడాను కొంచెం అంటే ఇంత రవ్వ ఇలాగా కొంచెం ఒక పావు ఇంచు ఈ గీత బయటకు వచ్చి దీంతో కలిపించుకోండి ఇది. సో దట్ మీకు ఇక్కడ రౌండ్ ఇది బాగా వస్తుందన్నమాట. ఇక్కడ అదంటే ఇలాగ కొంచెం జస్ట్ ఈ మధ్యలో ఇచ్చి ఈ కార్నర్స్ ఇలా కలిపించుకోండి. సో దట్ మీకు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఇది కొంచెం ఇలా రౌండ్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది షేప్. ఇప్పుడు ఇంకో తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా గీయాలంటే ఇదంతా బ్యాక్ సైడ్ పార్ట్ కదా. సో ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనం ఈ చంక టర్నింగ్ దగ్గర ఇక్కడ కదా మన సెంటర్ ఇది, ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు కిందకి పెట్టుకోవాలండి. ఇది ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు కిందకి పెట్టుకోవాలి గీత. ఇవ్వండి ఇదేమో దీంతో ఇలా కలిపియాలి ఈ గీతతోటి. ఇటు పైనుంచి కూడా తీసుకొచ్చి ఇలాగ టర్నింగ్ జాయిన్ అయినట్టు ఇలాగ కలిపి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కింద గీత నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఒక ఇటు సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ పెట్టుకున్నాక ఈ రెండు కలిపి ఒక గీత గీసుకోవాలి. ఈ రెండు కలిపి కిందన షేప్ బెల్ట్ గురించి అండి. ఇది గీత గీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 2 ఇంచెస్ దగ్గర పెట్టాం కదా, మళ్ళీ ఈ 2 ఇంచెస్ ఈ గీత నుంచి పైకి ఒక 1 ఇంచ్ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు అండి. సో ఇటు చంక డౌన్ ఇక్కడేమో ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. అర్థం కదా. తర్వాత మనం ఈ చెస్ట్ యొక్క డౌన్ ఇది ఎంత పొడుగున్నది కావాలంటే ఏ సైజు వాళ్ళకైనా నుంచి కిందకు ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్. మరి కొంతమందికి ఎక్కువ చెస్ట్ పెద్దది ఉంది, ఇదే సేమ్ సైజు వాళ్ళకి కొంచెం చెస్ట్ పెద్దదిగా ఉందంటే 1 ఇంచ్ వరకు మార్క్ పెట్టుకోవాలి. లేకపోతే మామూలుగా ఉంటే 1/2 ఇంచ్ చాలండి. గీత గీసుకోవాలి ఇక్కడ. తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ మనం మెయిన్ డాట్ ఎక్కడ వేసుకోవాలి ఏది అన్నది చెప్తాను. ఇదిగోండి ఇక్కడి నుంచి 2.5 దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఏ సైజు వాళ్ళకైనా సరే 2.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2.5 దగ్గర నుంచి ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ అంటే 1/4 to 3 అలా పెట్టుకోవచ్చు. మరి చెస్ట్ ఎక్కువ ఉంటే 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందా. ఇప్పుడు 30 కంటే లోపల ఉంటారనుకోండి, వాళ్ళకి 2.5 అయితే సరిపోతుంది. నాకు అంటే ఇది ఈ బ్లౌజ్ ఇది మామూలుగా ఉంటుంది కాబట్టి నేను 1/4 to 3 వరకు దీని యొక్క వెడల్పు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఇలా టేప్ మడత పెట్టి ఇక్కడ ఒక గీత పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక గీత పెట్టుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదిగోండి ఇక్కడ నుంచి నెమ్మది ఇలా గీసుకొని ఈ కిందన ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కదా, ఇది సెంటర్ పాయింట్, ఇంతవరకు ఇలాగ ఒక గీత గీసుకోవాలండి. సెంటర్ గీత ఉంది కదా, ఈ కిందన ఈ గీత దగ్గరికి ఒకటి మనం మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఒకటి మనం గీత గీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ వరకు వచ్చిందనమాట, మనకి బ్లౌజ్ యొక్క షేప్ వచ్చింది. ఇప్పుడు మనం ఇటు సైడ్ ఏంటి, మనం హుక్స్ పట్టి ఇటు చేస్తాం కదా, అందుకని కొంచెం అంటే మనకి లూజ్గా రాకుండా కొంచెం జస్ట్ ఒక 1/4 ఇంచు ఇలా గీత గీసుకోవాలండి. అంటే చక్క 1/4 ఇంచు అంతే. ఈ ఫిల్ట్ వేస్తాం కదండి, ఫిల్ట్ వేస్తే క్లాత్ తగ్గిపోతుంది. అందుకని మనకేంటి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు మనకి గ్యాప్ వస్తుంది అనమాట.
గ్యాప్ వచ్చి టైట్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఉండదు, టైట్గా పట్టిస్తున్నట్టు ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇటు సైడ్ ఏమో అంటే మీకు ఇటు చంక వైపుకి 1.25 అలాగా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.25 వరకు గీత పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.25 గీత పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇట్లా మనం ఎలాగో కట్ చేస్తాం. సో ముందే ఇక్కడ గీత పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గీత గీసుకోవాలి, ఈ చంక వరకు. మీకు ఇటు చంక వైపుకి 1.25 అలాగా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.25 వరకు గీత పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.25 గీత పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇట్లా మనం ఎలాగో కట్ చేస్తాం. సో ముందే ఇక్కడ గీత పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గీత గీసుకోవాలి, ఈ చంక వరకు. ఇదిగోండి, ఇది ఇలాగ వచ్చి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దీనికి జాయిన్ చేస్తాం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ ఫిల్ట్ అయిపోయింది కదా. ఈ సైడ్ ఫిల్ట్ ఎలా వేసుకుంటారంటే ఈ పైన ఈ మన మెడ స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలి ఇక్కడ వరకు, ఇదిగోండి మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి 4.5 వరకు వచ్చింది. ఈ 4.5లో సగం వరకు ఫోల్డ్ చేసుకుని టేప్కి ఎంత వస్తుంది మనకి 2.25 వస్తుంది. 2.25 దగ్గర ఒక గీత పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇది మీ మెయిన్ ఫీల్డ్ పొడుగు ఎంత ఉంటుందంటే జనరల్గా 2.5 పెట్టుకుంటారండి. ఇక్కడ నుంచి పెట్టుకోవాలి, ఈ గీత నుంచి 2.5 పెట్టుకొని ఇదిగోండి ఈ 2 గీతలకి ఒక గీత గీసుకోవాలి. ఇది మెయిన్ ఫీల్డ్ వస్తుంది. ఇప్పుడు ఇది సైడ్ ఫీల్డ్ కూడాను మనం దీని పొడుగు 2.5 పెట్టుకోవాలి. ఇవ్వండి 2.5 మనం కుడుతున్నప్పుడే దీనికి అడ్జస్ట్ చేసుకొని ఇంతవరకే కొంచెం వెడల్పు అంతే. తర్వాత ఈ చంక దగ్గర మీకు ఇటు ఎలా వేస్తారంటే ఇప్పుడు మనం ఈ గీత ఉన్నది కదండి, ఈ గీతకి స్ట్రైట్గా ఇక్కడ చంక వైపు చూసుకొని మీరు కట్ చేసి ఒక మార్క్ పెట్టుకోండి. ప్రస్తుతానికి ఒక మార్క్ పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా, ఇదిగోండి ఈ ఫిల్ట్ ఒక ఈ గీత నుంచి దీనికి స్ట్రైట్గా ఒక గీత పెట్టిన. ఇదంతా కట్ చేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఈ క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడికి కలిసి ఉండాలన్నమాట, ఒకటి ఎక్కువ తక్కువ ఉండకూడదు. అలాంటి ఏరియాలు పెట్టుకొని దీని పొడిగేమొచ్చి 3.5 వరకు పెట్టుకోవాలండి. ఇది 2.5 ఇటు చంకది వైపు దగ్గర మటుకు 3.5 వరకు పెట్టుకోవాలి. ఇది మీరు కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లౌజ్ ఇలాగ చేశాను కదా, ఇప్పుడు ఎలాగైతే గీసానో అలా కట్ చేస్తానండి. చేశాక మీకు ఇది చూపిస్తాను. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. మీరు ఇక్కడ ఒక టస్క్ పెట్టుకోండి, అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు 2 చక్కగా తెలిసిపోతాయి కుడుతున్నప్పుడు. ఇదిగోండి ఇంత వెడల్పు ఇంత ఇది అనుకొని ఇది పొడుగు కుట్టేటప్పుడే 2.5 అని పెట్టుకొని కుట్టించుకోవడం. అంటే ఇటు సైడ్ మనకి మార్క్ పడదు కదా, అందుకని ఇది కూడా అంతే. ఈ మధ్యలో ఒకటి పెట్టుకుంటే చాలు దీనికి. ఇదిగోండి ఇది కూడాను ఇక్కడ మీరు చెప్పాను కదా, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు ఎక్కడైతే క్లాత్ ఇది కలుస్తున్నదో అక్కడ పెట్టుకొని ఇక్కడ టచ్ పెట్టించుకోండి. ఇదిగోండి ఇది మటుకు 3.5 ఉంటుంది. మిగతా ఇది 2.5 ఇది 2.5. ఇది మటుకు ఇక్కడ ఇలా పెట్టుకొని ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. తర్వాత మీకు షేప్ బెల్ట్ చూపిస్తాను. మీరు క్లాత్ అంటే 2 తీసుకుంటారు. ఏం లేదు, ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా సగం ఫోల్డ్ చేసాం కదా, ఈ కింద ఎంత ఉన్నదో మీరు అంతే తీసుకోండి. ఇక్కడ
తర్వాత ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపేమో దీని పొడుగు 3.5 ఉంచుకోండి. ఏది ఏ సైజు బ్లౌజులకైనా అంతే ఉంటుందండి. 3.5 పొడుగు ఉంచుకోండి. అంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది అనమాట. ఇక్కడ తర్వాత కట్ చేసిన మార్క్ పెట్టుకోండి. తర్వాత ఇటు సైడ్ ఏమో 3 పెట్టుకుంటారండి. ఇక్కడ ఇటు సైడ్ ఇది మొత్తం ఉన్నదండి. నేను గీత గీసాను కానీ నాకు మొత్తం ఇది వెడల్పు ఇది సరిపోయిందనమాట. ఇది ఇక్కడ వరకు 3 అనమాట. ఇది 3. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మన హుక్స్ పట్టి కాజా వైపు పట్టి దగ్గర నుంచి 4 వరకు ఒక మార్క్ చేసుకోండి. 4 వరకు ఒక మార్క్ చేసుకొని దీని పొడవు ఏమొచ్చి 2.5 పెట్టుకోండి. ఇక్కడ 4 వరకు మార్క్ చేసుకున్నాక అక్కడి నుంచి పొడుగు ఏమొచ్చి 2.5 పెట్టుకుంటారు. అంటే ఈ సైజు వాళ్ళకన్నీ ఇప్పుడు ఈ కొలత ఒకటేనండి. బ్యాక్ సైడ్ ఏ బ్లౌజ్ తీసుకుంటారో దాని బ్లౌజ్ ఒక కొలత ఇదేను. ఇది కూడా 3.5 పెట్టుకుంటారు. ఇటు సైడ్ 3 పెడతారు. ఈ మధ్యలో ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 4 కొలత తీసుకొని అక్కడి నుంచి 2.5 పెడతారు. పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నెమ్మదిగా ఇలాగా ఈ గీతకి కలుపుకుంటారు. కొంచెం లైట్గా గీసుకోండి. తర్వాత మళ్ళీ ఈ గీతకి కలుపుకోండి. లైట్గా గీసుకోండి. మీకు షేప్ సరిగ్గా కనిపిస్తున్నాయి కదా, ఇలా కట్ చేసేసుకోవాలి అంతే. ఇదే షేప్ బెల్ట్ అండి. ఇక్కడ ఒక టస్క్ పెట్టుకుంటారు కట్ చేసిన తర్వాత. సో దట్ మీకు అంటే ఒక 1/2 ఇంచ్లో మీకు తేడా తెలియదు కదా, అందుకని ఇక్కడ ఒకటి పెట్టుకుంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు అనేది తెలుస్తుంది అనమాట. ఇదేమో బ్యాక్ సైడ్ కటింగ్. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ కటింగ్. ఇదేమో ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇదిగో ఫిల్ట్లు అది ఉన్నాయి కదా, ఇదేమో హ్యాండ్స్, ఏమో పట్టి. మామూలు బ్లౌజేను. ఇప్పుడు మీరు ఏదైనా డిజైన్లు కావాలి అంటే ఇప్పుడు ఎప్పుడైనా కటోరీ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. ఏదో నాకు వచ్చినవి మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఇదేనండి, ఇంతేను. ఇది స్టిచ్చింగ్ దీంట్లో ఇంకో వీడియోలో చూపిస్తానండి. అంతేనండి. ఇది కటింగ్ మీకు లైక్ అయితే మీకు అర్థమైతే నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను.